ఇక్కడ జరిగింది ఏంటంటే మనకు అర్థమవుతుంది ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దోచుకున్నారు. అవును. ఇంకా ఇంత మొత్తం తీసుకెళ్లిపోయి అంతిమ దోపిడీదారు దగ్గర పెడదామనే ఆలోచన ఏమి లేదు. మనకి ఎంత దోస్తే అంత మిగిలింది అంతిమ లబ్ధిదారుడు అన్నట్టుగా దోచుకున్నట్టుగా ఇప్పుడు వెలుగు చూస్తా ఉన్నాయి. అలాగే ఈ ముడుపుల నుంచి తన వాటాగా తీసుకున్న సొమ్ముతో పాటు మరింత డబ్బును అక్రమంగా సంపాదించి తన కోడలు సిగ్నారెడ్డి పేరుతో హైదరాబాదు, బెంగళూరు, తెలంగాణలోని బాన్సువాడ, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారాలను పెట్టుబడులు పెట్టారనేది దర్యాప్తులో తేలింది. ఇప్పుడు అంటే ఈయనే ఇంత దోచుకుంటే, ఇంత అక్రమ వ్యాపారాలు చేస్తే అంతిమ దోపిడీదారుడు పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవచ్చు. లెక్కలేదు ఇంకా అది. అంతే. కాబట్టి ఇంకోటి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఈయన ఎంత క్రియాశీలకంగా పనిచేశాడంటే సీఎంఓ కార్యాలయంలోని అధికారులతో కలిసి ఎక్సైజ్ శాఖలో అవకతవకలు రుజువైనప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ రజత్ భార్గవ్ పై కూడా ఒత్తిడి చేశారనేది సిట్టు విచారణ స్పష్టంగా అర్థమైంది. అవును. అంతేకాకుండా సార్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తే కూడా ముఖ్యమంత్రి కంటే ముందే వీళ్ళు చూసేవారంట, ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే కోళ్ల పేరు మీద బాన్స్వాడలో సర్వే నెంబర్ 699/1-2లలో 1247.36 చదరపు గజాల విస్తీర్ణంలో కొన్నటువంటి 3 ప్లాట్లు కొన్నారు. అవును. 51 లక్షల రూపాయలు నగదు రూపం చెల్లించి. నగదు రూపంలో చెల్లించడం అనేది ఆదాయ పన్ను చట్ట నిబంధనలు పూర్తిగా విరుద్ధమని, ఉల్లంఘన అని చెప్పేసి సిట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అవును. ఎందుకంటే నగదు రూపాయన బదిలీ ఉండకూడదు. 51 లక్షల రూపాయలు నగదు రూపాయన బదిలీ ఇది. కాబట్టి అక్కడ చట్టాన్ని ఉల్లంఘించారు. అలానే మహేశ్వరం, రామచంద్రాపురం మండలాల్లో కూడా సిగ్నారెడ్డి పేరుతో ఆస్తులు కొన్నట్లు దర్యాప్తులో తేలింది. కాబట్టి ఒక్కటి కాదండి, ఇక్కడ స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. బెంగళూరు, హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెట్టినట్టుగా స్పష్టంగా తెలియదు. అంటే ఇంకోటి కూడా ఏంటంటే కృష్ణమోహన్ రెడ్డి తన కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్ట్గా ఉన్న కంపెనీల ద్వారా, అంటే ఉదాహరణకి నాటికల్ గ్లీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఐబాట్ ఎనర్జీ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వీటిలో మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ జరిగిందని సిట్టు భావిస్తా ఉంది. అసలు ఎలాగెళ్ళాలి ఏంటి రూట్ అంతా కూడా వీటి నుంచి వెళ్ళినట్టుగా స్పష్టంగా భావిస్తా ఉంది. అంతేకాకుండా సరే, ఇప్పుడు దీంట్లో మనీ లాండరింగ్ ఏమైనా జరుగుంటుందా? ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వీళ్ళ దాంట్లో దీంట్లో ఈడీ ఎంటర్ అయ్యింది, ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఓవరాల్ గా ఎంటర్ అయ్యింది సార్. ఇప్పుడు వీళ్ళ కేసులో వీళ్ళకి సంబంధించి అవసరం ఈ అంశం మీద కూడా విచారణ జరపడానికి కావాల్సిన అంశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దీంట్లో మనీ లాండరింగ్ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్ గా, అంతేకాకుండా ఇల్లు స్థిరాస్తి రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్టు కూడా కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కృష్ణన్ మాన్సస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఏక్యూస్కేర్ రియలెత్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఇలాంటి సంస్థల్లో స్థిరాస్తి రంగానికి సంబంధించిన ఈ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు కూడా సిట్ గుర్తించింది. ఈ కంపెనీలకి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. అంతేకాదు, అంతటితో ఆగలేదు వీళ్ళు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ రంగంలో కూడా ఈయన కనుసన్నల వ్యవహారాల్లో జరిగేవైన ఆరోపణలు ఉన్నాయి. అలానే సిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కృష్ణమోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు స్పష్టంగా సిట్ ఒక కంక్లూజన్కి వచ్చింది. మొత్తం మీద ఈ ఆస్తుల కొనుగోలుకు మద్యం కుంభకోణం సొమ్మునే వెచ్చించినట్లుగా సిట్ తేల్చేసింది. అందుకే ఈ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. డెఫినెట్ గా ప్రభుత్వం అనుమతి అనంతరం డెఫినెట్ కోర్టులో వేస్తారు. ఈ యొక్క ఆస్తుల్ని డెఫినెట్ గా ఈ అక్రమ మద్యం వ్యాపారంలో వచ్చినటువంటి సొమ్మును అక్రమ సొమ్ము ద్వారా కొన్నారని చెప్పి, ఇంతేకాకుండా ఆదాయానికి మించి ఆస్తులు స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉన్నాయి. వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళు కొనుక్కున్న ప్రాపర్టీస్ ఏంటి, వాళ్ళు భాగస్వామ్యం చేసిన వ్యాపారాల్లో లావాదేవీలు ఏంటి, ఇవన్నీ చూస్తే
రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే పరిస్థితి. రెండో వైపున ఇప్పుడు ఏదైతే 51 లక్షల రూపాయలు నగదు రూపేణా కొనుగోలు చేశామంటున్నామో దాంట్లో డెఫినెట్గా దీంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కుర్తిలో పడ్డ నుండి ఎలుగులాగా ఈ రోజున ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గిలగిల కొట్టుకునే పరిస్థితికి సిట్ తీసుకొచ్చిందనే విషయాన్ని, అంత డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆగుద్దని అయితే నేను అనుకోనండి. ఇంకా మిగతా ఓఎస్డి మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి కానీ కలిసి లిక్కర ముడుపులు రూటింగ్ చేశారని సిట్ కోర్టుకు వివరించింది కదా, దానికి సంబంధించిన వారికి సంబంధించినటువంటి సొమ్ముతో బినామీ కుటుంబ సభ్యులతో భారీగా స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేశారని చెప్పేసి గమనించి వాటిని కూడా జప్తు చేసే పరిస్థితి రాబోతుందనేది ఇక్కడ మనం గమనించాలండి. రైట్ సార్, రైట్. ఒకసారి మన అంకంరావు గారితో మాట్లాడదాం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈయన పైన ఈ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పైన పీకల్లోతు కోపంగా ఉన్నారంట, నిజమేనా? ఎందుకనంటే ఇప్పుడు మరి ఈ విధంగా నాకు తెలియకుండా ఇన్ని స్థిరాస్తులు ఈ విధంగా సంపాదించాడు, ఈ విధంగా గ్రౌండ్ లెవెల్లో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది అసలు? ముందుగా పవన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ముప్పాడ సుబ్బారావు గారికి, మిత్రులు రఫీ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. మీరు అన్నది వాస్తవం.